మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభాలు మీకు మీ ఇంటి వారికి క్షేమం కలుగును గాక. సంగమా, మీరందరూ బాగున్నారా? హృదయం లావుగానే ప్రార్థన చేసుకుంటున్నారా? నిత్యము దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచి నిండారునిగా దీవించును గాక. ఆమేన్. సంగమా, ప్రతి ఉదయం మన దేవుని మాట అనుదినమన్నా మన ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం కూడా అనుదినమన్నాను ధ్యానం చేసుకొని మన జీవితాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఆమేన్. ప్రియదేవుని జనాంగమా, ఎంత గొప్పని మాట ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంగమా, ఈ ఉదయకాల సమయం దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడే ఒక మంచి మాట. ఆయన నీకు సహాయకరమైన కేడము. ఆమేన్. దగ్గరగా ఆమె చెప్పండి. హల్లెలూయా. సంగమా, మన జీవితాల్లో సహాయకులుగా ఉంటానని అనేక మంది మాట్లాడతారు. సహాయకులుగా ఉంటారని కుటుంబమైనా, బంధువులైనా, స్నేహితులైనా, శ్రేయోభిలాషులైనా సహాయకుడిగా ఉన్నారని మనం అనుకుంటాం. ఆపద్దినమందు, విపత్కర పరిస్థితుల మధ్య ఎవరు సహాయమో మనకు బాగా తెలుసు. ఎన్నోసార్లు రోగాల మధ్య ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉన్నప్పుడు, ఎన్నోసార్లు సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు మనం ఒక్కరమే దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ఆపదను, ప్రతి శత్రువును గద్దించి, ప్రతి సమస్యను తేలిగ్గా చేసి మన జీవితాలను బలపరిచింది నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట వింటున్నప్పుడు దేవుని జనాంగమా, నీ మట్టుకు నువ్వు ఆలోచించు. నీ మటుకు నువ్వు మరలా జ్ఞప్తి తెచ్చుకో. నీ జీవితంలో నీకు సహాయకుడు ఎవరు? నీకు సహాయం చేసిన కేడం ఎవరు? అడుగడుగున లేవనెత్తడానికి, బలపరచడానికి, పురుకొల్పడానికి, నీవున్న ఇబ్బందుల నుంచి, నీవున్న సమస్యల నుంచి పైకి లేవనెత్తడానికి దేవుని మాట, దేవుని ఆదరణ, దేవుని ప్రేమ నేను బలపరుస్తుండగా ఉదయం మరొక మారు నీతో మాట్లాడుతూ మంచి మాట. ఆయన నీకు సహాయకరమైన కేడము. ఆమేన్. హల్లెలూయా. సంగమా, నీ జీవితం ఈ లోకములో ఎవరికి మెచ్చినా మెచ్చకపోయినా ఈ ఉదయం, ఈ పగలు నా యేసయ్య మెచ్చి నీకు సహాయకుడిగా ఉండాలని కోరుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సంగమా, ఈ ఉదయకాల సమయం ఆయన సముఖంలో ఒక చిన్న ప్రార్థన చేసుకోగలవా? ప్రభువా, నా సహాయకుడివి, నన్ను ఆదరించేవాడివి, నా కుటుంబాన్ని బలపరిచేవాడివి. ఇంతకాలం మా జీవితంలో ఎన్నో ఆటుపోటుల మధ్య, ఎన్నో భయంకర పరిస్థితుల మధ్య సహాయకుడివై, తండ్రివై, నాయకుడివై నిలిచి నన్ను నడిపించిన వాడవయ్యా అని నువ్వు దేవుని సముఖంలో యథార్థంగా ప్రార్థన చేయలేతే నా దేవుని కరుణగల హస్తము ఈ పగలు నీకు సహాయపడును గాక. నా దేవుని కనికరగల హస్తము ఈ పగలు నీకు సహాయం చేయను గాక. నిశ్చయముగా నీవున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీవున్న అనారోగ్య సమస్యల నుంచి, నీవున్న మరణ కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపించడానికి, నీకు సహాయపడడానికి, నిన్ను పైకి లేవనెత్తడానికి నా యేసయ్య అదృశ్య హస్తము నీ పగలకు సహాయపడును గాక. నా యేసయ్య అదృశ్యమైన కనికర హస్తము నిన్ను పైకి లేవనెత్తును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతోమంది సహాయం చేస్తారని నమ్మించి మోసపరిచారు. ఎంతోమంది సహాయకులు ఉంటారని నమ్మి మోసపోయాం. ఈ పగలు మనుషుల మీద ఆధారపడు కంటే, నాయకుల మీద, అధికారుల మీద ఆధారపడు కంటే, దేవుని వాక్యం మీద, దేవుని మీద నువ్వు ఆధారపడి ప్రార్థన చేసుకొని నీ జీవితాన్ని కొనసాగించుకోగలిగితే నా యేసయ్య తన చాచిన హస్తమును, కరుణ హస్తమును నీకు సహాయముగా పంపించును గాక. ఆమేన్. దగ్గరగా హల్లెలూయా. దేవుని జనాంగమా, ఈ పగటి కాల వేళ నా దేవుడే నీకు సహాయకుడై కేడముగా మారి నీ కుటుంబాన్ని దర్శించును గాక. నిశ్చయముగా ఈ ఉదయకాల సమయం దేవుని సహాయాన్ని నీవు నీటి వారు పొందుకుందురు గాక. నిశ్చయముగా ఈ పగలు దేవుని సహాయముతో నీవు ఆశీర్వదించబడును గాక.
నిత్యముగా ఈ ఉదయకాల సమయం దేవుని సహాయము నీ జీవితంలో, దేవుని కార్యాలు ప్రారంభించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనగమా, ఈ పగలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట, ఒక మంచి మాట, ఆయన నీకు సహాయకరమైన కేడము. నువ్వు నమ్మగలిగితే ఈ పగలు అద్భుతకరంగా దేవుని కార్యం చూస్తావు. అద్భుతకరంగా దేవుని కార్యం చూస్తావు. నమ్మి చిన్న ప్రార్థన చేయగలవా? ప్రభువా, నా సహాయకుడివి, నా నాయకుడివి, నా దేవుడివి, నా తండ్రివి, నా సహాయకుడివి అయ్యా అని ప్రార్థన చేయబట్టి, నా దేవుని కనికర గల హస్తము, అదృశ్యమైన దేవుని కరుణగల హస్తము ఈ పగలు నీకు, నీ ఇంటి వారికి సహాయపడి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యమును మనం వెనుక దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు తండ్రి. మా జీవితంలో సహాయకుడు నీ ఒక్కడివే, నాయకుడు నీ ఒక్కడివే, పోషకుడు నీ ఒక్కడివే నాయన. ఉదయకాల సమయం నీ సహాయం కోరుతుండగా అదృశ్యమైన నీ కరుణగల హస్తం మాకు తోడుగా ఉంచి మా జీవితాలను దీవించి మహిమ పొందుకోమని తండ్రి, మాకున్న ప్రతి పరిస్థితి మధ్య నీ సహాయాన్ని పంపి వరదలం చేయమని యేసయ్య నామములో అడిగి మనం పొందుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. నిత్యము దేవుడు ఈ ఉదయకాల సమయం నీకు, నీ ఇంటి వారికి దేవుని సహాయము ఎండార్లుగా అందును గాక. సీయోలో దేవుడు మీకు సహాయపడినట్టు ఆయన ఆశీర్వదించి బలపరచును గాక. మెగా బ్లెస్, మెగా బ్లెస్ వాళ్ళు.